హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫినాన్షియల్ ప్లానర్ అనిల్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, కమింగ్ టు ఏఐఎఫ్, సో దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అంటే ఇప్పుడు ఏఐఎఫ్ మీద చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. సో వాళ్ళు ఇన్ ఫ్యూచర్ అన్నా సరే ఎలాంటి మిస్లీడ్ అవ్వకుండా ఇప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఇవి వచ్చేసి ఏంటంటే మినిమం ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేయడం అనమాట. ఎవరైతే ఆల్రెడీ 30స్‌లో ఉన్నారో, లేట్ 40స్ ఆర్ మిడ్ 40స్‌లో ఉన్నవారు ఆల్రెడీ కొన్ని సంవత్సరాల నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసేసి కార్పస్ క్రియేట్ చేసిన వాళ్ళు, ఇప్పుడు మల్టిపుల్ ఏఎఫ్స్ వచ్చాయి, రకరకాల కేటగిరీస్ వచ్చాయి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ వాల్యూ పెద్దది. సో అలాంటప్పుడు కొంచెం ఎక్కువగా రీసెర్చ్ చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్. సొంతంగా అంటే మీకు ఎటువంటి రిస్క్ ఇందులో కూడా ఏఎఫ్‌లో కూడా ఏంటంటే ఎస్పెషల్లీ కేటగిరీ 3 ఏదైతే ఈక్విటీ ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకొని ఓపెన్ ఎండెడ్ అనమాట. ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎప్పుడైనా ఎగ్జిట్ అయ్యే ఏఎఫ్స్ ఉన్నాయి. కొన్ని ఏంటంటే చాలా రకాలు కొన్ని కేటగిరీ 1 అండ్ 2లో కూడా ఉంటాయి. బట్ లాక్ ఇన్ పీరియడ్స్ ఆర్ హయ్యర్. అట్లాంటివి కాకుండా కేటగిరీ 3లో ఉండే ఈక్విటీ ఏఎఫ్స్ లాక్ ఇన్ పీరియడ్స్ ఉండవు. మనం కావాలంటే ఎగ్జిట్. సో ఇలాంటి ఫండ్స్‌లో ఎక్కువ మంది ఇప్పుడు పాపులర్ అవుతున్నాయి. ఈ ఫండ్స్‌లో ఏంటంటే చేసేప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే ఫస్ట్ మన స్ట్రాటజీ ఏంటి? మనకి హై గ్రోత్ ఉన్నది కావాలా? ఆర్ డీసెంట్‌గా ఇండెక్స్‌ని బీట్ చేస్తూ ఒక 8-10% ఆర్ 5-8% హయ్యర్ ఇండెక్స్ యావరేజ్‌గా ఒక 15% ఇస్తుంటే నాకు ఒక అడిషనల్‌గా 5-7% వచ్చినా చాలు అనేవాళ్ళు, అంటే కన్సిస్టెంట్‌గా ఉండాలి అనుకునే ఏఎఫ్స్ కూడా ఉన్నాయి. సో నీ స్ట్రాటజీ డిటర్మైన్ చేసుకోవాలి. నువ్వు అగ్రెసివ్‌గా నాకు ఎక్కువ రిటర్న్స్ కావాలి, ఎక్కువ రిస్క్ తీసుకునే ఫండ్ మేనేజర్ కావాలి అంటే అలాంటి ఏఎఫ్స్ చూసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్ అది. నీ స్ట్రాటజీ ఒకటి. సెకండ్ వచ్చేసి ఆబ్వియస్లీ పర్ఫార్మెన్స్ ఏదైనా సరే. సో ఆ పర్ఫార్మెన్స్ అనలైజ్ చేసేప్పుడు కూడా రీసెంటే కాకుండా కొంచెం లాంగ్ టర్మ్‌లో కూడా ఈ ఫండ్ ఎలా పర్ఫార్మ్ చేసింది? ఈ ఫండ్‌కి ఏది బెంచ్ మార్క్ ఏది? ఏంటంటే కొన్ని ఫండ్స్ బెంచ్ మార్క్ నిఫ్టీ తీసుకుంటారు. కొద్దిమంది బీఎస్‌సీ 500 తీసుకుంటారు. సో డిపెండ్స్ ఆన్ అంటే ఆ పోర్ట్‌ఫోలియోని బట్టి, వాళ్ళ పోర్ట్‌ఫోలియోని బట్టి వాళ్ళు ఒక ఇండెక్స్ అనేది బెంచ్ మార్క్‌గా తీసుకుంటారు. ఇండెక్స్ బెంచ్ మార్క్ ఏది? ఆ బెంచ్ మార్క్‌ని ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేయబోయే ఫండ్ ఎంతగా ఔట్ పర్ఫార్మ్ చేసింది? ఏది మార్కెట్ పైనున్నప్పుడు కానీ, మార్కెట్ తగ్గినప్పుడు కూడా. అదొకటి. అండ్ థర్డ్ ఆబ్వియస్‌లీ ఈజ్ ఎక్స్‌పెన్స్ రేషియో. వాళ్ళు ఎలా తీసుకుంటారు? ఫీజ్ ఎలా ఉంటుంది? చాలా మటుకు ఏంటంటే ఈ ఏఎఫ్స్‌లో చాలా మటుకి ఒక ఫిక్స్డ్ ఫీజ్ అని ఉంటుంది. అండ్ ఆల్సో పర్ఫార్మెన్స్ ఫీజ్ అని ఉంటుంది. సో కొన్ని ఏంటంటే ఫిక్స్డ్ ఫీజ్ తోటే ఆపేస్తాయి. చాలా మటుకు ఏంటంటే ఫిక్స్డ్ ఫీజ్ ఆర్ పర్ఫార్మెన్స్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అది తీసుకుంటాయన్నమాట. సో అది కూడా ఒకసారి చూడాలి. పర్ఫార్మెన్స్ అండ్ ఫిక్స్డ్ ఫీజ్ ఏవి ఎక్కువ ఉన్నాయని చూసుకోవడము. దాంతోపాటు ఇంపార్టెంట్ ఏంటంటే ఒక ఫండ్‌కి, ఒక ఏఎఫ్ ఫండ్‌కి వాళ్ళు ఇచ్చే గైడెన్స్ ఏంటి? సో ఆ గైడెన్స్ ఏంటంటే ప్రతి మంత్ వాళ్ళు మా పోర్ట్‌ఫోలియో ఎలా ఉంది? ఓకే. ఆ పోర్ట్‌ఫోలియో ఎలా పర్ఫార్మ్ చేయబోతోంది? మేము ఈ టైంలో ఇలా చేయబోతాం. అంటే ఆ ఫండ్ యొక్క ఇన్వెస్ట్‌మెంట్ గైడ్‌లైన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ గైడ్‌లైన్స్ ఉంటాయి. మేము ఇది ఇలాగే ఇన్వెస్ట్ చేయబోతున్నాం. అది ఒకసారి చూసుకొని అనలైజ్ చేసుకోవాలి. ఇంకొక అడ్వాంటేజ్ ఏందంటే ఏఎఫ్‌లో చాలా మటుకు ఫండ్ మేనేజర్స్ ఇన్వెస్టర్స్‌తో డైరెక్ట్‌గా మాట్లాడడానికి కూడా ఓపెన్‌గా ఉంటారు. ఈ టైంలో ఇలాంటప్పుడు నీ అమౌంట్ నువ్వు ఇన్వెస్ట్‌మెంట్ పెద్దది చేయబోతున్నావు కాబట్టి యూ కెన్ ఆస్క్ ఫర్ చాలా మటుకు కొన్ని, అంటే మరీ పెద్ద ఆల్టర్‌నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌లు తప్పించి మోస్ట్ ఆఫ్ ద ఫండ్ మేనేజర్స్ ఏంటంటే ఇన్వెస్టర్స్‌తో డైరెక్ట్‌గా మాట్లాడడానికి ఒక జూమ్ కాలో దే ఆర్ ఓపెన్ టు దట్ అనమాట. మీకు ఎటువంటి క్వెషన్స్ ఉన్నా మ్యూచువల్ ఫండ్ కేస్‌లో ఇది కష్టం. బట్ ఏఎఫ్ కేస్‌లో ఇట్స్ పాసిబుల్. నువ్వు యాస్ ఎ ఇన్వెస్టర్ యూ కెన్ టాక్ టు ఫండ్ మేనేజర్. నా ఎక్స్‌పెక్టేషన్స్ ఇవి. దీని ప్రకారం నా ఇన్వెస్ట్‌మెంట్ సెట్ అవుతుందా? మీ దగ్గర చేస్తే మంచిదేనా? అవి అడగొచ్చు. అండ్ యూ కెన్ ఆల్సో ఆస్క్ ఈ కంపెనీలో ఎందుకు ఇన్వెస్ట్ చేశారు? ఈ కంపెనీలో ఎందుకు చేయలేదు? ఆ రేషనల్ కూడా మామూలుగా దొరకదు. ఒక మ్యూచువల్ ఫండ్‌లో దొరకదు. బట్ ఏఎఫ్‌లో యూ కెన్ ఆస్క్ అనమాట. సో అది చేయొచ్చు. సో దీనివల్ల ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేయబోయే ఫండ్ గురించి ఇన్ని విషయాలు తెలిసినప్పుడు అండ్ ఐడియల్‌గా ఏంటంటే ఒక ఫండ్ అడ్వైజర్ గాని ఎవరైనా ఉంటే ఏంటంటే మీకు లాట్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే ఈజీ అవుతుంది. అండ్ కొన్ని కేసుల్లో నెగోషియేట్ చేసి కొంచెం కాస్ట్ కూడా తగ్గే అవకాశాలున్నాయి. అండ్ ఎగ్జిట్ లోడ్స్ కూడా తగ్గించే అవకాశాలున్నాయి. డైరెక్ట్‌గా వెళ్తే ఎగ్జిట్ లోడ్స్ తగ్గే అవకాశాలు లేవు. అండ్ ఇంకోటి జనరల్‌గా
అబ్జర్వేషన్ ఏంటంటే అయినంత వరకు స్మాలర్ ఆర్ మీడియం ఏఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే మనకు ఫండ్ మేనేజర్ టీమ్ కానీ ఆపరేషన్స్ టీమ్తో మనకి యాక్సెస్ బెటర్గా ఉంటుంది. అండ్ వాళ్ళకు కూడా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ స్కిన్ ఇన్ ద గేమ్, వాళ్ళు కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఈ ఫండ్ మేనేజర్దే అదే కంపెనీ సొంత కంపెనీ అనుకోండి, పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. ఓకే. సో వాళ్ళు కష్టపడతారు, రిటర్న్స్ జనరేట్ చేస్తారు. సో వేరాజ్ కొన్ని ఫండ్ హౌసెస్ ఉన్నాయి, హ్యూజ్ ఫండ్ హౌసెస్, పెద్ద పెద్ద పేరు చెప్పాల్సిన అవసరం లేదు, చాలా కంపెనీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఏఎఫ్లు కూడా. అక్కడ ఫండ్ మేనేజర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈజ్ ఎన్ ఎంప్లాయీ. ఎంప్లాయీకి అంటే కమిట్మెంట్ ఉంటుంది, బట్ ఎంప్లాయీకి ఓనర్, ఫండ్ మేనేజరే ఓనర్ ఆఫ్ దట్ ఫండ్ అయితే ఆ కంపెనీకి అయితే కంపల్సరీ కమిట్మెంట్ లెవెల్స్ డిఫరెంట్ ఉంటాయి. ఓకే. సో నా అబ్జర్వేషన్ ఏంటంటే సర్వీస్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ మరీ పెద్దవాటి కన్నా కూడా మీడియం ఆర్ స్మాలర్ ఏఎఫ్ కంపెనీలు తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే దే పర్ఫామ్ వెల్, అండ్ ఆల్సో వాళ్ళ అమౌంట్, వాళ్ళ దగ్గర ఉన్న క్యాపిటల్ కూడా హ్యూజ్ ఉండదు కాబట్టి తొందరగా మార్కెట్కి తగ్గట్టు అడాప్ట్ చేయొచ్చు, చేంజెస్ చేయొచ్చు. ఇప్పుడు ఒక పెద్ద ఫండ్ హౌస్ దగ్గర ఒక 10,000 కోట్లు ఒక ఏఎఫ్లో ఉన్నాయనుకోండి, 5,000 కోట్లు, 600 కోట్లు, 700 కోట్లు పెద్ద అమౌంట్ ఉంటే ఏంటంటే వాళ్ళు ఒక స్టాక్ అమ్మడం కానీ కొనడం కానీ చేస్తే అంత ఈజీగా చేయలేరు. ఓకే. వేరాజ్ మీడియం అండ్ స్మాల్ ఏఎఫ్ ఉందనుకోండి, వాళ్ళు ఒక 5 కోట్లు, 4 కోట్లు, 3 కోట్ల వర్త్ స్టాక్ ఉంటే కావాలంటే ఒక్క రోజులో ఎగ్జిట్ అయిపోవచ్చు, దానికి బయర్ దొరుకుతారు వితౌట్ వరీ. సో పోర్ట్ఫోలియో అనేది అడ్జస్ట్మెంట్ కానీ పోర్ట్ఫోలియోలో డైనమిక్ చేంజెస్ అనేది ఈజీ అనమాట. సో ఈ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకొని మనం ఒక మంచి ఏఎఫ్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే మన ఇండెక్స్ కన్నా కూడా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, అండ్ కన్సిస్టెంట్లీ పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి అనమాట.